జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మేము ధరణ కూర్చోనుకుంటే కౌంటర్ ధరణ ఏంద్రా నాకు అర్థం కాదు. వద్దనా ధరణ వద్దనా లేకపోతే నీళ్ళు ఇయ్యద్దనా అర్థమవుతుంది మాకు. రేవంత్ రెడ్డి వర్షాలు లేవు ఎల్లినా వచ్చింది నీళ్ళు ఎక్కడ వస్తాయంటారు. మా దగ్గర నీళ్ళు ఫుల్గా ఉన్నాయి, దాన్ని లాగి మనకి వేస్తే పోయి అది వేసే ధైర్యం ఆలోచన నీకు లేదు, అది వేసే దిమాగ్ నీకు లేదు. అవి వేయకుండా కేటీఆర్ తిడతావు, పరిశ్రమ తిడతావు, రైతులను తిడతావు. నువ్వు ఏమంటావు? పంటలు పండాలంటే ప్రతిపక్షాలు కోసి రక్తం పోయాలా? ఇప్పుడు అన్నాడు ఇప్పుడు కేసీఆర్ ఆ మాట మాట్లాడండి. ఆయన పరిపాలన చేతగా దద్దమ్మని మాట్లాడతారు, అట్లా అందరు మాట్లాడారు. ఆ దద్దమ్మ వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఆ దద్దమ్మకి ఇంకో దద్దమ్మ బాధపడి దద్దమ్మ, ఆ బాధపడి దద్దమ్మకు సలహా ఇచ్చే ధైర్యం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నూరు ముసులు మనం కూర్చుంటే అవ్వ కూడా అడగండి అప్పు పెట్టండి. మనం పోరాటం చేయాల్సిందే, తప్పకుండా చేయాల్సిందే. ఏది లేదు మనకి ఇప్పుడు. చాలా అద్భుతమైన పరిస్థితి. ప్రజలు గతంలో ఎట్లా ఉండే, అప్పుడు రైతు బంధు పడుతుండే, రైతు అమ్మినప్పుడు ధాన్యానికి పైసలు పడుతుండే, అకౌంట్లో 2 పైసలు వస్తుండే, పుష్కలంగా డబ్బులు ఉంటుండే. ఇప్పుడు ఏమీ లేదు, పైసలు మొత్తం దోపిడీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు అవుతున్నాయి. కాబట్టి మనం సుఖంగా సంతోషంగా ఉండాలన్నప్పుడు తప్పకుండా పోరాటం చేయాల్సిందే, ఉద్యమం చేయాల్సిందే.